క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్గర్ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుపు చేసింది. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా చెబుతూ చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజున ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు ఫోన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇలా వెళుతూ ఉన్నాయి. సుమారు 3343 మెసేజ్ల దాకా ఈ రోజున యూట్యూబ్లో ఉన్నాయి. ఇన్ని వాక్యాలు వస్తున్నప్పుడు, ఇన్ని వాక్యాలు నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంత మార్పు చెందావు? ప్రతిరోజు క్రైస్తవురాలు ప్రతిరోజు కూడా ప్రార్థన, వాక్యం, ప్రవర్తన అనేది కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా వాక్యం నువ్వు చదవాలి. అంశం, పాఠం పేరు దేవుని పనిలో దేవుని సేవకునికి అంటే దేవుని పని నిమిత్తం తమ ప్రాణాలు కూడా తమ ప్రాణాలను ఇచ్చుటకైన తెగించిన ఇద్దరు భర్త భార్య, వారిద్దరి గురించి ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారిద్దరు ఎవరు? తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని పనిలో ముందుకు వెళ్ళిన వ్యక్తులు ఎవరు? వారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ఇక్కడ విషయం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. ఎందుకు కలుగు చేశారు అనని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, వివాహ సందర్భాల్లోనే, మరి పెళ్లి రోజున సందర్భాల్లోనే ఈ విషయాలు చెబుతూ ఉంటారు. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. వారిద్దరూ మరి దేవుని పనిలోని ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెబుతారు. భర్త ఏమో భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భార్య ఏమో భర్త పట్ల, భర్తకు లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలి అని గ్రంథం చెబుతుంది. వారిద్దరు ఆ వ్యక్తుల గురించి మనం తెలుసుకునే పోయే ముందు, ఒక గ్రామంలోని, ఒక పల్లెటూరులోని ఒక యవనస్తుడి కథ, అంటే ఒక యవనస్తుడి జీవితంలో జరిగిన ఒక విధానం మనం ఈ రోజున ఒక విషయం మనం చూస్తే, ఒక ఊరు అనేది ఉంది. ఆ ఊరిలోని ఒక యవనస్తుడు, అంటే చాలా మంది ఉంటారు. అయితే ఆ వ్యక్తి చిన్న వయసులో నుంచి తర్వాత వాడిని పెంచే విధానం ఏ విధంగా ఉందనంటే సరైన రీతిలో లేదనమాట. సరైన రీతిలో లేనప్పుడు ఎలా తయారవుతారు? దేవుని యందు భయమో భక్తిలో పెంచడానికి వారి తల్లిదండ్రులకే తెలియదు. మరి ఆ కుర్రోడిని, అతన్ని ఎలా దేవుణ్ణిలో పెంచుతారు? పెంచడానికి ఆస్కారం అనేది లేదు. లేకపోయేసరికి ఎలా తయారైపోయాడు అంటే, ఆ వ్యక్తి వయస్సు వస్తున్న కొద్దిగా చదువు మానేయటం, చదువు ఎగ్గొట్టడం, తర్వాత పంపించినా కానీ వెళ్లకుండా ఉండడం, తర్వాత నిదానంగా ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది అంటే, తమ జీవితం ఒక చిన్న వయసులో లేదు, అంటే కొంచెం యవన ప్రాయానికి వచ్చే సమయాల్లో చదువులో లేదు. ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక అడుగు అనేది ఏంటనంటే మంచి చెడు విషయాల్లో మొదలవుతుంది. అంటే తమ జీవితాన్ని సరి చేసుకునే సమయం ఆ వయసులోనే
దేవుడు కోరుకుంటాడో ఆ వయసులోనే అపవాది కోరుకుంటాడు. అయితే అపవాది ఆ వ్యక్తిని ఏ విధంగా ఆకర్షించాడు అంటే సినిమాల వైపు, వీటి వైపు ఆకర్షించేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వాటికి ఇదైపోవటం, ఆ సినిమాలో వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అదే విధంగా మరి ఆ హీరో ఎలా అయితే ఉన్నాడో అలా చేయటం. తర్వాత ఆ హీరోలు సినిమాలో ఉంటారు కానీ హీరోయిన్స్, వాళ్ళ జీవితం, వాళ్ళ చేసే విధానం ఇలా బయట కూడా చేయడానికి అలవాటు పడిపోయాడు. అన్నిటికీ అలా అలవాటు పడిపోయే సమయాల్లోనే ఆ తర్వాత వివాహం అవ్వటం, తర్వాత భార్య రావటం, తర్వాత కొంతేమో ఆ దేవునిలోని, కొంతేమో లోకంలో ఉన్నప్పుడు ఆ భార్య చెప్పిన విషయం ఏంటంటే, భార్యాభర్త బంధం ఎలాంటిది అని అంటే చాలా గొప్పదండి. ఆ భార్య చెప్పిన విషయం దేవునిలోని ఉండాలి. ఎప్పుడూ లోక సంబంధంగా చెప్పరే ఆ భార్య దేవునిలో మరి చెప్పడం అనేది, వాక్యం చెప్పడం ఎలాంటిదని చెప్పిన తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ క్రమంగా ముందుకు రావటం అలా వచ్చిన తర్వాత ఆ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, అతను ముందుకు దేవునిలో వెళుతూ ఉన్న సమయాల్లోనే సడనంగా ఏమైందనంటే, ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటిలో ఉన్న వ్యక్తి భర్త మారితే, ఇంటి యజమానుడు మారితే మొత్తం వెనకమాల ఉన్న వారు మారతారు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఏది కరెక్ట్ అని అంటే, దేవుని పట్ల భయము భక్తి ఇంటి యజమానుడు కలిగి ఉంటే ఆశీర్వాదం వచ్చిద్దేమో కానీ ఇంటిలో ఉన్నవారు మారరు. ఇంటిలో ఉన్న మారండి. ఆ భార్యకు లోకంలో ఉన్న ఆశలో కోపం, తర్వాత ఇంక వేరే విధంగా రావటం, ఏ రోజున కూడా భర్త సేవలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం అనేది లేదు. ఆ తర్వాత దేవుడు బహుమానాన్ని ఇవ్వటం, ఆ తర్వాత ఆ బహుమానం విషయంలో నువ్వు పడే విధానం, తర్వాత ఇక అతనికి అటు సేవలో ముందుకెళ్ళాలి, ఇటు సేవలో సపోర్టుగా ఉండడానికి. ఆ సేవ అనేది దేవునిలోని లోకంలో ఉన్నప్పుడు అపవాది ఏమో కొంచెమే ఇది చేస్తారో, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఎలా టార్గెట్ చేస్తారనంటే బాగా ఇదిగా చేస్తారు. అలాంటి సమయాల్లో అతనికి సపోర్ట్ అంటే తమ ఆత్మను తాను రక్షించుకునే విధంగా అతను ఒక్కడే కానీ సహాయం అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిద్ది అని అంటే, తర్వాత విషయం ఏంటంటే, ఏదో రోజున అలా భర్తకు దూరంగా, భర్త పనిలో, అది దేవుని పనిలో లేనప్పుడు భార్య ఏం జరుగుతుంది అని అంటే భర్త దూరం అయిపోతాం. భార్య అది ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తారు. దావీదు గారు మేకాలు విషయాల్లో చూసిన సందర్భం మనం చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దావీదు గారు దేవుని పనిలో ఉన్నప్పుడు మేకాలు ఎప్పుడు కూడా నా భర్త దేవునిలో ఉన్నాడే, దేవుని పని నిమిత్తం ఉన్నాడే, ప్రార్థన చేద్దామని ఎప్పుడు కూడా అనుకోవాలి. ఏమైపోయారు? వేరైపోయారు. అదే విషయం తర్వాత వచ్చిన ఆమె ఎవరు? బత్షెబ దేవుని పట్ల ఆమె భయము భక్తి కలిగి ఉంది. ఎలా ఉంది అని అంటే, ఆమె తప్పు చేసిన తర్వాత తెలుసుకొని ప్రార్థనలో ఎక్కువగా దావీదు గారికి సహకారంగా ఉందన్నమాట. ఆ కుమారుడు ఏమైండు? రాజయ్యాడు. ఏదో రోజు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా కానీ ఏమైపోతారనంటే దేవుని పనిలో అతను ముందుకు వెళ్ళిపోతారో, తర్వాత తనకు బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ అతడు దేవునిలోనే ముందుకు వెళుతూ, ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. భర్త భార్య వీడిద్దరినే, స్త్రీని పురుషుణ్ణి దేవుడు జతపరిచింది ఎందుకు అని అంటే దేవుని పని కొరకు. ఈ రోజున వారిద్దరు మనం ఎవరు అని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడే. ఎవరు చెప్తున్నారు ఈ విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దేవుని పని కొరకు తమ ప్రాణాలు, తర్వాత చెప్తున్నారు చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏం చేశారండి వీళ్ళు? తమ ప్రాణాలునైనను ఇచ్చుటకు తెగించారంట. ఎవరు వీళ్ళు? అకుల, ప్రిస్కిల్లా.
దేవుని పనిలో అపోస్తలుడైన పౌలు గారికి ఎంతో సహకారంగా ఉన్నారు. ఒక గ్రామంలో ఒక సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకునికి ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు భర్త భార్య వాళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళిద్దరు ఉన్న విధానంలోనే ఆ సేవకుడు అనుకున్నాడు, అబ్బా దేవుని పనిలో దేవుని మాటల్లో వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు అని ఆ సేవకుడు అనుకున్నాడు. కానీ లోక సంబంధంగా ఉంటారు అని ఆ సేవకుడు మాత్రం ఊహించాలి. అని ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుని పని నిమిత్తం దేవుని పనిలోని ఒక సేవకుడికి అండగా తోడుగా ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే అకుల ప్రిస్కిల్ల. తమ ప్రాణాలనైనను ఇచ్చుటకు తెగించారు. ఎవరు? అకుల ప్రిస్కిల్ల. ఎలా తెగించారు అని అంటే, ఎలా జరిగిన సందర్భం అనేది మనం చూస్తే, రోమాపట్నం అనేది అది భయంకరమైన పట్నం. ఆ పట్నంలోని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు వెళుతున్న ఆ సమయాల్లోనే అక్కడున్న చక్రవర్తి అతను ఏం చేశాడనంటే, అందరూ కూడా మీరు ఈ పట్టణాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ కూడా వెళ్ళిపోతున్న సమయంలో అదే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడకు వెళ్ళారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని చేర్చుకొని వారు మరి ఆ రాజు మాట ఆజ్ఞ ఇచ్చిన వెళ్ళిపోవలసినా గాని వాళ్ళు మాత్రం పౌలు గారు సేవలోని పౌలు గారికి అండగా తోడుగా నిలిచారు. అకుల ప్రిస్కిల్ల దేవుని సేవకుని కొరకు ప్రాణమైనను పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తులు ఎవరు అంటే అకుల ప్రిస్కిల్ల. ఈ రోజున ఉన్నారండి ఇలాంటి భార్యాభర్త ఉన్నారా? ఒక సేవకుడికి సహకారంగా, సేవకుడికి తోడుగా, సేవకుడికి దేవుని పనిలోని ఉన్నారండి. ఉన్నారా? భర్త గాని భార్య గాని ఈ విధంగా సహాయం చేసేవారు ఈ రోజున ఉన్నారా అని అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. నీ దగ్గరలో మందిరం ఉన్నప్పుడు దేవుని పనిలోని చక్కగా, నీ దగ్గర ఫోన్ ఉన్నప్పుడు వాక్యాల్లోని వీటన్నిటిలోని, నీ దగ్గర బైబుల్ ఉంది, వాక్యం చదివే విషయాల్లో, ప్రార్థన చేసే విషయాల్లో నువ్వు ఈ రోజు మొత్తంలో ఉన్నావా? ఈ రోజు మొత్తంలో ఎంతమంది, నువ్వు ఎన్ని వాక్యాలు చదివావు, ప్రార్థన ఎంతసేపు నువ్వు చేసావు? ఒకసారి ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఈ రోజున ఇలాంటి వ్యక్తులు అనేది కనపడటం అనేది చాలా తక్కువ. అకుల ప్రిస్కిల్ల లాంటి వారు ఈ రోజున లేరు. వాళ్ళు ఎంతవరకు దేవుని పనిలోనే, దేవుని విధానంలోనే, అయితే జీవనోపాధి కోసం పని చేశారా లేదా అనేది మనం చూస్తే వాళ్ళు వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవారు. డేరాలు కుట్టారు. డేరాలు కుడుతూనే ఏం చేశారు వీరు? ఒక సేవకునికి తోడుగా అండగా ఉన్నారు. కానీ ఈ రోజున సమయం దొరికిందంటే ముసలమ్మ ముచ్చట్లు, సమయం దొరికిందంటే వారి మీద వీరి మీద నిందలు, సమయం దొరికిందేనంటే మనం ఇక వాక్యం అనేది చదవం. కానీ వీళ్ళిద్దరు జీవితంలో చూస్తే వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంట? క్రీస్తు యేసునందున జత పనివారు. పౌలు గారే మామూలు వ్యక్తి కాదు. పౌలు గారు మామూలు వ్యక్తి. ఆయన ఎలా చెప్పాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వ్యక్తి నా జతి పనివారు అని అంటే, అసలు వీళ్ళిద్దరూ ఆయన పక్కన అతనికి జత పనివారిగా ఉన్నారంటే అసలు ఎలాంటి వారు వీళ్ళు ఆలోచించండి. ఈ రోజున ఇలాంటి భార్య భర్త ఉన్నారా? ఒక సేవకుని పక్కన నిలవాలంటే, ఒక సేవకుడు ఉన్న గృహంలో నువ్వు ఉండాలి అంటే, ఒక సేవకుడు చేస్తున్న సేవలోని నువ్వు ఉండాలి అంటే నువ్వు కూడా అదే విధంగా ఉంటేనే నిలవగలుగుతావు, లేకపోతే నువ్వు నిలవలేవు. ఆ సేవకుడు ఉన్న చాట నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, వీళ్ళు పౌలు గారు ఏమంట ఉన్నారు అని అంటే వీళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు? ఒక సేవకుడు ఏమంట ఉండాలి అని అంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు? ఈ రోజున భర్త భార్యకి నచ్చట్లేదంటే భార్య ప్రవర్తన సరిగా లేదు. సేవకుడు ఉన్న చోట భార్య సరిగా మంచి ప్రవర్తన కలిగి లేకపోతే ఆ సేవకుడికి నచ్చదు, ఆమెకే నచ్చదు. ఆ కుటుంబం అయిన ప్రతి ఒక్కరు కూడా ఇతను సేవకుడు పక్కన వీళ్ళిద్దరు ఉన్నారు అని అంటే వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నిత్యము కూడా వారు ప్రార్థన, వాక్యం, ప్రవర్తనలో ఉన్నారు కాబట్టే ఆ సేవకుడు ఏమంటే నిలవగలిగారు. లేకపోతే నిలవగలుగుతారండి? నిలవలేరు.
తర్వాత చెబుతున్న విషయం చూడండి. ప్రిస్కిల్లాకును అక్కులకును నా వందనములు చెప్పుడే. అందరికీ వందనాలు చెప్పరు. అర్థమవుతుందంటే తర్వాత చెబుతున్న విషయం చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఇంట ఏముందంట? సంఘం ఉంది. ఈ రోజున నీ గృహంలో ప్రార్థన ఉందా? నీ గృహం కాడికి ఎవరైనా వచ్చినా కానీ ఇదిగో దేవుడు నా జీవితంలో మేలు చేసిండు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారని ఎవరికైనా చెబుతావా నువ్వు? అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, ఈ విషయాలు ఈ లోకంలో జరిగేది మొత్తం కూడా ఎక్కువ. అందుకనే ఏం జరుగుతుందంటే ఎంతో ప్రమాదం జరుగుతున్నా కానీ మనిషి తెలుసుకోవట్లేదు. ఇదిగో నోవాహు వాడగట్టు ప్రమాదం వస్తుంది అని అంటే చెప్పినా ప్రకటిస్తున్నా విన్నారా? వినలేదు. ఇదిగో జలప్రళయం వస్తుంది అని చెప్పినా కానీ విన్నారా? వినలేదు. ఈ రోజున ఒక ప్రాంతంలోని విజయవాడ అనే ప్రాంతంలోని ఎంత భయంకరంగా ఉందో ఈ రోజున బయట ఉన్న వారికి అంతగా తెలియట్లా. తెలిసిన దేవుణ్ణి లెక్క చేయట్లా. దగ్గరకు వచ్చిన తర్వాత, నీ దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యో నన్ను అరిస్తే ఏం ప్రయోజనం? కథలో సామెత చదువు ఏంటంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ప్రమాదం వచ్చిన తర్వాత, జరుగుతున్న తర్వాత ప్రభు అంటే ప్రయోజనం ఏముంది? ముందే తెలుసుకోవాలి కదా, ముందే నువ్వు రక్షణ పొందాలి కదా. వాడలోకి రాండి అయ్యా అని చెప్పినప్పుడు అందరూ నవ్వారు. వినలేదు ఆ రోజున. తర్వాత మొత్తం అందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నోవాహు గారు తలుపు గానే తీస్తారేమో, ఎవరన్నా వచ్చి నోవాహు నేను నీతోనే ఉన్నాను, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం, ఇదిగో నేను నీకు తెలియదా అని అంటే ఒకవేళ ఏడుస్తుంటే డోర్ గన తీస్తారేమోనని ఆ డోర్ ఎవరు వేశారంట? దేవుడు వేసిండంట. ఇక తీయడానికి ఆస్కారం లేదండి. ఈ రోజున అలాంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు చెబుతున్నా గానీ వింటున్నా గానీ నువ్వు పట్టించుకుంటున్నావా? ఆ సమయానికి ప్రమాదం వచ్చిన తర్వాత నువ్వు అరిచిన ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తే, నేను పిలిచినప్పుడు ఎవరు రాలా, నేను చెబుతున్నప్పుడు వినలేదు, నా గద్దింపు విని తిరగలేదు. మీకు అపాయం వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నన్ను శ్రద్ధగా వెతికినా కానీ నేను దొరకను అని చెబుతున్నారు, కనబడను అని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇలాంటి భార్య భర్త ఉంటే ఈ రోజున ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుందండి కుటుంబం, దేశం ఎంత బాగుంటుందేనండి. వారి ఎంట ఏముందంట? సంఘం ఉందంట. నీ ఎంట ఏముందంట? దెయ్యం ఉందంట. అంతేనండి. నీ గృహంలో ఏముంది? నీ గృహంలో నుంచి ఏం వినపడుతుంది? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత చెబుతున్న విషయం చూడండి. వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవుని పనిలోని, దేవుని సేవలోని, దేవుని క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోకి వచ్చిన వారికి శత్రువులు ఎందుకుంటారు? ఎవరు శత్రువు అంటే అపవాది శత్రువు. మనుషులు శత్రువులా ఎందుకుంటున్నారు? వినుబంటే నచ్చట్లేదనంటే ఎందుకు? ఒకటి దేవుని పని నిమిత్తం, దేవుని ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు గద్దించినప్పుడు అప్పుడు నచ్చకోకుండా ఉండాలే గాని మిగతా విషయాల్లో ఎందుకు నచ్చట్లేదనంటే నీ ప్రవర్తన సరిగా లేదనమాట. ఇక్కడ అన్ని జనులు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారంట. వారి ఇంట సంఘం ఉంది. ఈ రోజున ఒక ఇంటిలో గృహంలో కూడికి పెట్టాలన్నా గానీ ఆ ఇంటి వారు ఒప్పుకోరు, ఏదైనా చెప్పాలన్నా గానీ ఒప్పుకోరు. ఎందుకనేనంటే వారు దేవుని పట్ల భయమో భక్తి కలిగి ఉంటే వారి ఇంట ఏముండిద్ది? సంఘం ఉండిద్ది. నీ ఇంట ఏమున్నాయి? ఒకసారి ఆలోచించు. ఈ అకుల ప్రిస్కిల్ల జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ రోజున తల్లిదండ్రి సరిగా లేకపోతే పిల్లల జీవితాలు ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వారిని ఎలా ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచుతారు? ఆడపిల్ల పుట్టింది అని అంటే చిన్న వయసు కాడి నుంచి భయమే, ఎవరి ప్రయాణానికి వచ్చిందంటే భయమే.
ప్రతి ఒక్క విషయంలో భయమే. అలాంటి సమయాల్లో నువ్వే ఓ తల్లి, ఓ తండ్రి, మీరే లోక సంబంధంగా జీవిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అకుల, ప్రిస్కిల్ల, పౌలు గారికి ఒక సేవకునికి ఏ విధంగా ఉన్నారు అంటే, ఒకటి జతపని వారై ఉన్నారు. పౌలు గారికి ఆయన పని విషయాల్లో ఆయనకు కొరకు ప్రాణం ఇచ్చుటకైన వారు సిద్ధపడి ఉన్నారు. వారి ఎంట ఏముందనంటే సంఘం ఉంది. వారికి అన్ని జనులు కృతజ్ఞులై ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. అలాంటి వారికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం వందనాలు చెప్పుకుంటాను. అని ఈ విషయం ఎవరు చెబుతున్నారంటే ఒక సేవకుడు చెబుతాడు. ఒక సేవకుడు నీ గురించి ఎలాంటి విషయాలు చెప్పగలుగుతారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున నీ జీవితం, నీ జరుగుతున్న విషయం సేవకుడు నిన్ను చూస్తే అది వాక్యం ఏదో సందర్భంలో వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు. అర్థమవుతుందండి? అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు అని అంటే ఇక్కడ ఆయన జీవితంలో ఆయన పక్కన ఉండి జరిగిన విషయం ఇది. విషయం ఎవరి జీవితం? అకుల, ప్రిస్కిల్ల గురించి అక్కడ జరిగిన ఆయన పక్క నుండి ఆయన చూసి ఆయన కొరకు వీరు చేసిన విధానాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఇక్కడ దేవుడు రాపించిండు అంటే వీరి గురించి ఇప్పటికి ఎంత మంది చెప్పుకొని ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎంత మంది సేవకుడు వాక్యం చెప్పుకుంటారు. ఎన్ని సంవత్సరాలు బట్టి బైబిల్ వచ్చిన కానించి కూడా చెప్పి ఉంటూనే ఉంటారు. అలాగే నీ గురించి, నీ కుటుంబం గురించి కూడా ఒక సేవకుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తుండో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబం గురించి, ఇదిగో ఈ కుటుంబం ఒక సేవకుడు చెప్పగలగాలి. ఈ కుటుంబం నాకు నా పని నిమిత్తం, అంటే దేవుని పని నిమిత్తం, నా సొంత పని కాదు, దేవుని పని నిమిత్తం వీళ్ళు నాకు సహకారంగా ఉన్నారు అని ఒక సేవకుడు చెప్పగలగాలి. ఆ విధంగా నువ్వు ఉండాలి. సేవకుడితో మాట్లాడే విధానంగా, ఒక సేవకుడు ఏమంటే దేవుని పనిలో నువ్వు ఉండే విధానం కానీ చాలా ఇదిగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రోజున చెప్పబడిన వాక్యం నువ్వు వదిలేస్తున్నావేమో, ఈ రోజున చెప్పబడిన వాక్యం నువ్వు వినట్లేదేమో, చెప్పబడిన వస్తున్న వాక్యం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏదో ఒక రోజు నీకు ఈ వాక్యమే నీకు ఏమైతుంది, కావాలి, అవసరపడుతుంది. కానీ ఆ రోజున నువ్వు ఎత్తుకులాడినా నీకు దొరకదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.